108 శక్తిపీఠాల్లో ఒకటైన దేవీపీఠం శ్రీశైలం. ఇక్కడి దేవీ రూపం మాధవి. సతీదేవి కంఠభాగం ఇక్కడ పడినట్లుగా చెబుతారు. అరుణాసురుడనే రాక్షసుని అమ్మవారు ఈ ప్రదేశంలో వధించినట్లు ప్రతీతి. ఇదే శ్రీశైలం. దక్షిణ కైలాసం అని కొందరు, దక్షిణ కాశీ అని కొందరు అభివర్ణించే ఈ శక్తిపీఠ క్షేత్రంలో శ్లోకం ప్రకారం భ్రమరాంబ అనబడే మాధవీదేవి ఆరాధించబడుతుంది. ఆది శంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసినట్లు, సౌందర్య లహరి స్తోత్రం ఇక్కడే రచించినట్లు, కొందరు కనకద్వార స్తోత్రం అని కూడా అంటారు. ఇక్కడే అవి రచించినట్లు చెప్పబడుతున్నది. పూజారి లేకుండా స్వామివారిని పూజించే ఆచారం ఇక్కడ ఉన్నది. దగ్గరలో హటకేశ్వర స్వామి ఆలయం కూడా దర్శించదగినది. శక్తిపీఠ ప్రదేశం శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు తాలూకాలో ఉంది శ్రీశైల దేవీపీఠం. ఇది నల్లమల కొండల్లో ఉంది. మాచర్ల దాకా రైల్లో వెళ్ళవచ్చు. డోర్నాల నుండి ఘాట్ రోడ్లో 51 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి బస్సులో నేరుగా వెళ్ళవచ్చు. అహోబిలం 160 కిలోమీటర్లు. స్వామివారు మల్లికార్జునుడు. ఈ లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సులో ఇక్కడికి చేరగలం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.